కార్తీక పురాణం నిత్యపారాయణ గ్రంథం 5వ రోజు పారాయణం. యమదూతల ప్రశ్నలకు చిరునవ్వు గల వారైన విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ మాకు వివరంగా చెప్పండి అని అడిగారు. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం చెప్పారు. సూర్య చంద్రాగ్ని వాయు ఆకాశ గో సంధ్యలు దశాదిశ కాలాలు వీరిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదూతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు, యమదండనార్హులు, బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తన్నేవారు, తల్లిదండ్రులతో కలహించేవారు, అసత్యవాది, జంతు హింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్య సంగముడు, సొమ్ములను తీసుకుని పక్షాన అవలంబించే వాళ్ళని, చేసిన దానాన్ని బయట పెట్టుకునేవారిని, మిత్రద్రోహుని, కృతజ్ఞులను, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవాడిని, కన్యాశుల్కాలతో జీవించేవారిని, వాపి కూప తాటకాది నిర్మాటంకాపరులని, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడిచిన వారిని, కేవలం భోజనం గురించే ఆలోచించేవారిని, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవారిని, నిత్యం స్నాన సంధ్యాదులు విడిచిన వారిని, బ్రాహ్మణ గోహత్య ఇత్యాది పాపయుక్తాలైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామినుడు అంటారా, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మం ఎత్తి దాసీ సంగమలోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణువు దూతలు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణం వలన కానీ దుస్సంగమాన్ని వదిలి సత్సంగమంలో కలిసేవాడు నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జప హోమ తత్పరుడు మీ యమలోకానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయరహితులై జపాగ్నిహోత్ర నిర్వకులై సర్వ కర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జలాన్న గోదాన వృషోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత, పరోపకారశీలురు, హరిపూజ ప్రియులు, హరినామ జపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కర్త వీళ్ళెవరూ మీ యమదండనకు అర్హులు కారు. నిత్యము సారాగ్రామాన్ని అర్చించి ఆ తీర్థాన్ని పానం చేసేవారు, తులసి కాష్టమాలికలను ధరించేవారు, గృహంగణాలలో తులసిని పెంచేవారు, భాగవతాన్ని పఠించేవారు, పూజించేవారు, వినేవారు, సూర్యుడు మేష, తుల, మకర సంక్రాంతులందుగా ప్రాంతస్నానము ఆచరించేవాళ్ళు, వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అర్హులు. తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవరైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నారో వారు విష్ణులోకానికే వస్తారు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామినుడిలో జీవుడు తన శారీరక కృతాదాస సాంగత్యాది పాపాలను తలుచుకుని దుఃఖిస్తున్న జీవుడు సృహమయుడై అచ్చరువందాడు. ఇదేం ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులు ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యమా? కాకపోతే నా జిహ్వపై హరినామస్మరం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరినామస్మరణ చేయసాగాడు. ఇలా రాజా
కేవలం హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది. కాగా హరి ప్రియంకరమైన కార్తీక వ్రతం ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపారు వశిష్ఠులు. 10వ అధ్యాయము. జనకుడు వశిష్ఠ, ఓ ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ వివరంగా చెప్పండి అని అడిగారు. వశిష్ఠులు, నీవడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక క్రమంలో సమాధానం చెబుతాను విను. విష్ణు పారిషాదులు చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు. అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచరణాపరుడు అయిన అజామిలుడు ఎందలి జీవును తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళని ఎదిరించలేక మేము ఇలా వచ్చాము అని కింకర్లు చెప్పినది విని రవ్వంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి జ్ఞాన దృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై, కింకరులారా, కించిదపి పుణ్యవిహీనోపి ఆ అజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణ చేయడం వలన సమస్త పాపాలను నశింపచేసుకుని విష్ణుప్రియుడైన విష్ణుదూతల చేత తీసుకుపోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించుననే కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించెనో అదేవిధంగా దుష్టాత్ములైన మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణ చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తి భావముతో స్మరించేవారు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు. అజామిలుడి పూర్వజన్మ కథ. అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడిగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్య చరణాది రహితుడై దైవేతర చిత్తుడు, దైవ ద్రవపహారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషై యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్రుడు బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకు పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతడు తనకు లభించిన యాయావార వస్తుజాలాన్నంతటినీ మోసుకుని వచ్చి భార్యని పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చేయి, ముందు కాసిన మంచినీళ్ళు ఇయ్యి, అవి త్రాగి రవ్వంతా ఉపశాంతి పొందుతాను అన్నాడు. కానీ యవ్వన మదశ్రీదేవి నా ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించి తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. ఆమె కామపుటాలలోంచి బయటికి వచ్చి అంతరాయం కలిగించాడనే కోపంతో తన ముష్టితో గూతించింది. అడలి బడిలేవు నా బాపడు. అందుకే పటితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్ళి భిక్షాటనతో బ్రతకసాగాడు. మగుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించి ఆ జారిని మగుడు తెచ్చినవన్నీ సృష్టిగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకొని, మగుడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని తాంబూల చరణత్వం చేస్తూ ఒకనొక రుచికుని ఇంటికి వెళ్ళింది. ఆ రాత్రి తనతో ఉండి కోరినది కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరిన బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికుల కోసం వెతుకుతూ పోతూ ఇంత పూర్వం చెప్పబడిన ఈశ్వరలా యర్చకుడిని చూసి శృతక్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరశ్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో గడిపాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాతి అయిన కారణంగా కామము చల్లారగానే
తన దోషాన్ని తెలుసుకున్నదే భర్తను వెతుకుతూ వెళ్ళి బతిమాలి తెచ్చుకుంది. అది మొదలు ఆమె అతని మాటలు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపం వలన మరణానంతరము ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలను అనుభవించి తత్వనిష్ఠుడి కొడుకైన అజామినుడిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంత్యకాలాన హరినామస్మరణం పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుల జన్మలో ఇతనితో జారత్వం నెరిపిన బ్రాహ్మణి జారిని కూడా కొంతకాలానికి మరణించి నరకానుభవం పొంది కన్యాకుబ్జంలోని చండాలపు గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళు ఆ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనాంతర్గమైన ఒక బ్రాహ్మణుడు ఆ బాలికను అరణ్యరోధన విని జాలిపడి తనతో తీసుకువెళ్ళి తన ఇంటి దాసీదానికి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీదాని దగ్గర పెరిగిన ఈ పిల్లే అనంతర కాలంలో అజామిలుడి దగ్గర తీసుకున్నాడు. మహారాజా, నువ్వు అడిగిన అజామిలుడు పూర్వగాది ఇది. సమస్తమైన పాపాలు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. ఇది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనక, నరపాల, ఎవరి జీవ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదో, ఎవరు చెవులు శ్రీహరి సంకీర్తనను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నిటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహం లేదు. మోక్షాసక్తులకు మురహరిస్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాచరణ సూక్ష్మ మార్గము కూడా. మహోత్కృష్ట పుణ్యప్రదాని అయిన పాతకాల పారద్రోలుతుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండటం వలన ఎవరైనా ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరకప్రాప్తులు అవుతారని తెలుసుకో. పాపనాశనైన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షానికి అర్హులే అవుతారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవారు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖిస్తారు. ఏవం శ్రీ స్కంద పురాణ కథ కార్తీక మహాత్మ్యము 5వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.